హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పోస్ట్ ఆఫీస్ బ్యాంకులో ఉద్యోగాలకు సంబంధించి మనకి లేటెస్ట్గా అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో చూసుకుంటే మనకి ఏజ్ లిమిట్ ఎంత, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటిది, ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారా ఇవ్వలేదా, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అనే పూర్తి డీటెయిల్స్ అయితే మీకైతే ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. పూర్తిగా చూస్తే మాత్రమే మీకైతే అర్థం అవడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, మనకి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ త్రూ మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 5th ఏప్రిల్ 2024 అయితే మనకి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో మనకి పోస్టులు చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. టోటల్ 47 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఏజ్ చూసుకుంటే మనకి 21 to 35 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. 1st March 2024 ఈ డేట్ కల్లా మినిమం 21, మాక్సిమం 35 ఇయర్స్ లోపల అయితే ఉండాల్సి ఉంటుంది ఏజ్. వేకెన్సీస్ చూసుకుంటే మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీకి 21, ఈడబ్ల్యూఎస్కి 4, ఓబీసీకి 12, ఎస్సీకి 7, ఎస్టీకి 3 వేకెన్సీస్ అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంతో పాటు మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి రిజర్వేషన్స్ అండ్ రిలాక్సేషన్ చూసుకుంటే మనకి రిజర్వేషన్స్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రిమిలేయర్, పీడబ్ల్యూడి ఈ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి రిజర్వేషన్ అయితే కల్పించడం జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే అలాగే 5 ఇయర్స్ వచ్చేసి మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే 40 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వీళ్ళ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. 3 ఇయర్స్ వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్, నాన్ క్రిమిలేయర్ వాళ్ళకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 10 ఇయర్స్ వచ్చేసి పీడబ్ల్యూడి పర్సన్ విత్ డిజబిలిటీ పర్సన్స్కి వచ్చేసి 10 ఇయర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 13 ఇయర్స్ వచ్చేసి మనకి ఓబీసీలో ఎవరైతే డిజబిలిటీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 13 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 15 ఇయర్స్ వచ్చేసి మనకి పీడబ్ల్యూడి పర్సన్ విత్ డిజబిలిటీ పర్సన్స్, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి 15 ఇయర్స్ అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎగ్జామినేషన్ ఫీ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎగ్జామినేషన్ ఫీ కాదు, అప్లికేషన్ ఫీ చూసుకుంటే మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి వచ్చేసి 150 రూపీస్ అయితే మనకి అప్లికేషన్ ఫీ అయితే ఇవ్వడం జరిగింది. అదర్ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి 750 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ పే అండ్ అలవెన్సెస్ చూసుకుంటే మనకి 30,000 వచ్చేసి పర్ మంత్కి అయితే 30,000 అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి యాన్యువల్ ఇంక్రిమెంట్ కూడా ఉండడం జరుగుతుంది. యాన్యువల్ మనకి ఇంక్రీజ్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూసుకుంటే ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి పోస్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్, ఇది వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్, జాబ్లో మనం ఏమేమి చేయాలో దానికి సంబంధించిన ఇదైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి గ్రాడ్యుయేట్ అయితే కంపల్సరీ పాస్ అయి ఉండాలి. డిగ్రీ పాస్ అయిన పర్సన్స్ ఎవరైనా దీనికైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి ఇవ్వడం జరిగింది మనకి, ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు క్యాండిడేట్ విత్ ఎంబీఏ. ఎంబీఏలో సేల్స్ లేదా మార్కెటింగ్ చేసిన వాళ్ళకైతే ఫస్ట్ అయితే వీళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పర్సన్స్, గ్రాడ్యుయేట్ చేసిన పర్సన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంబీఏలో మనకి సేల్స్ మార్కెటింగ్ సంబంధించి వీళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. దాని తర్వాతనే వీళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఫ్రెషర్స్ కూడా దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. డిగ్రీ అయినా ఎంబీఏ చేసిన వాళ్ళైనా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి సెలక్షన్ విల్ బి మేడ్ ఆన్ ద బేసిక్స్ ఆఫ్ మార్క్స్ ఆప్టైన్ ఇన్ ద గ్రాడ్యుయేషన్లో మార్క్స్ ఎన్ని వచ్చినాయి దాన్ని బేస్ చేసుకొని అన్న ఉండొచ్చు, లేదంటే గ్రూప్ డిస్కషన్ దాని త్రూ అయినా మీకు సెలక్షన్ ప్రాసెస్ ఉండొచ్చు, లేదంటే పర్సనల్ ఇంటర్వ్యూ లేదా గ్రూప్ డిస్కషన్ లేదా గ్రాడ్యుయేషన్ మార్క్స్ త్రూ మీకైతే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది కాకపోతే మనకి ఆన్లైన్ టెస్ట్ కూడా కండక్ట్ చేయవచ్చు. ఏదో ఒకటి అయితే మనకైతే ఉండడం జరుగుతుంది. దీని త్రూ అయితే మనకైతే సెలక్షన్ ప్రాసెస్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనకి వేకెన్సీస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి టోటల్గా 47 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవి చూసుకుంటే మనకి బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఈ స్టేట్స్లో మాత్రం మనకైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ వచ్చేసి 47 వేకెన్సీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ స్టేట్స్లో మాత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అయితే ఇవ్వలేదు. కానీ ఎవరైనా ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మనకి వేకెన్సీస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి సర్కిల్ వైజ్గా, బ్రాంచ్ వైజ్గా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే మనకైతే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ
దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరైతే క్లారిటీగా చెక్ చేసుకోండి. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, అప్లికేషన్ లింక్, దానిపైన క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ వచ్చేసి ఈ వెబ్సైట్, ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మనకైతే ఇలా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్, దీనిపైన క్లిక్ చేస్తే మీకైతే పేజ్ ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. బేసిక్ ఇన్ఫో, ఫోటో అండ్ సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్స్, ఈ ప్రాసెస్ అన్ని కంప్లీట్ చేసేసి మీరు సబ్మిట్ చేసిన తర్వాత లాగిన్ చేసేసి మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతా, దానిపైన క్లిక్ చేసి డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే ఎలిజిబుల్ అయిన పర్సన్స్ ఉంటారో వాళ్ళైతే ఫిల్అప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేనైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్.